ఎల్లమ్మ సినిమా కథలో మళ్ళీ ట్విస్ట్. నిన్న నాని నితిన్ దగ్గరకు వెళ్ళిన ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు కొత్త హీరో పేరు వినిపిస్తోంది. రూరల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎవరు నటిస్తారు, ఎందుకు మార్పులు జరిగాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమా మొదట నానికి వెళ్ళింది. ఆ తర్వాత నితిన్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో శర్వానంద్తో చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రూరల్ డ్రామా అణగారిన వర్గం నుండి వచ్చే సంగీత బృందం ఆకాంక్షలు, సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఎల్లమ్మ దేవత స్ఫూర్తితో రూపొందిన ఈ కథలో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినిపించినా ఇంకా అధికారికంగా నిర్ణయం కాలేదు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మార్పుల వెనుక షెడ్యూల్ సమస్యలు, కథలో మార్పులు కారణమని టాక్. శర్వానంద్ ఒప్పుకుంటే ఈ చిత్రం కొత్త ఊపు తెచ్చుకోనుంది. లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో రవి మోహన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. బెంజ్ సినిమాలో కీలక పాత్రతో పాటు ఖైదీ 2, విక్రమ్ 3లోనూ ఆయనది హైలైట్ రోల్. ఈ పాత్రలో ఏం స్పెషల్ ఉంది, పూర్తి వివరాలు చూద్దాం. లోకేష్ కనకరాజు సృష్టించిన ఎల్సీయూలో రవి మోహన్ కీలక ఎంట్రీ సంచలనంగా మారింది. రాఘవ లారెన్స్ హీరోగా, నివిన్ ఫౌలీ విలన్ గా నటిస్తున్న బెంజ్ లో రవి మోహన్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. లోకేష్ స్వయంగా కథ చెప్పి ఈ రోల్లో మాస్ ఎలిమెంట్స్, సర్ప్రైజ్లతో నింపారని సమాచారం. ఈ పాత్ర ఖైదీ 2, విక్రమ్ 3లోనూ కొనసాగనుంది. బెంజ్ ను బక్కీరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తుండగా లోకేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నివిల్ ఫౌలీ డ్యూయల్ రోల్లో వాల్టర్ అనే క్యారెక్టర్ తో విలనిజాన్ని చూపించనుండగా సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఎల్సీయూ యాక్షన్ థ్రిల్లర్ గా భారీ అంచనాలు సృష్టిస్తోంది. రవి మోహన్ ఈ పాత్రలతో ఎల్సీయూలో తనదైన ముద్ర వేయనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ముంబైలో భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన తండ్రితో కలిసి ఆయన చందివలిలో లగ్జరీ ఆఫీస్ స్పేస్ ను సొంతం చేసుకున్నారు. ఈ డీల్లో ఆసక్తికర విషయాలు ఏంటి, ఎంత ఖర్చయింది, పూర్తి వివరాలు చూద్దాం. హృతిక్ రోషన్ తన తండ్రి రాకేష్ రోషన్ తో కలిసి ముంబైలోని చందివలిలో ఉన్న భూమరాంగ్ బిల్డింగ్ లో 3 ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఈ యూనిట్లు మొత్తం 13,546 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ డీల్ విలువ 31 కోట్లు. ఈ కొనుగోలుకు 1.86 కోట్ల స్టాంప్ డ్యూటీ, 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ ఆఫీస్ స్పేస్ హృతిక్ రోషన్ ఫిల్మ్స్ బ్యానర్ కోసం ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. చందివలి ప్రాంతం ముంబైలో వాణిజ్య కేంద్రంగా ఎదుగుతోంది. ఈ ఒప్పందం హృతిక్ రోషన్ యొక్క వ్యాపార విస్తరణకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.